హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం మరొక గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ముందుగా అందరికీ విన్నపం ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దయచేసి. మనం వివరాల్లోకి వెళ్తే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇది అందరికీ తెలిసిందే. మనకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం వచ్చేసి 15 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉన్నాయన్నమాట. వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనకు ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా ఉందండి. సో మంత్లీ కన్సాలిడేటెడ్ అమౌంట్ 71,000 రూపాయలు ఉంటుంది. అడిషనల్గా కంపెనీ అకామిడేషన్, హెచ్ఆర్ఏ, రిటెన్షన్ బెనిఫిట్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ అండ్ స్పౌస్, పేరెంట్స్కి, పిల్లలకి ఉంటుందన్నమాట. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండి పోస్ట్. సో మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి. మనకు ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అన్రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1 అనమాట. టోటల్ 15 అనమాట. మనకు రిజర్వేషన్స్ అయితే వస్తాయి. సో హెల్త్ అయితే బాగుండాలి. కండిషన్ మనకు అప్లోడింగ్ డాక్యుమెంట్స్ క్లాస్ 10th పాసింగ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, డిగ్రీ, కన్సల్టేటెడ్ మార్క్షీట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అప్లై చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ జనరల్కి అయితే అవసరం లేదు, మిగతా వాళ్ళకు పెట్టాల్సి ఉంటుంది. డిజబిలిటీ సర్టిఫికేట్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమీ లేయరు, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మర్చిపోకుండా అయితే అప్లై చేయండి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ ఫార్మాట్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటాను, అది చూసుకోండి. ఇక్కడ వీళ్ళు అవన్నీ కూడా మనకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ద క్యాండిడేట్ షుడ్ నెసెసర్లీ అప్లోడ్ ఆల్ డాక్యుమెంట్స్ వాళ్ళు అప్లయింగ్. ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయాలని చెప్తుంది. అప్లికేషన్స్ విత్ ఇన్కంప్లీట్, ఇన్సఫిషియెంట్ డాక్యుమెంట్స్ విల్ బి రిజెక్టెడ్. ఏవైతే ఇన్కంప్లీట్ కానీ ఇన్సఫిషియెంట్గానే ఉన్నాయంటే వాటిని అయితే రిజెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. నాన్ కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్, తర్వాత ప్రాసెస్కి మళ్ళీ కూడా మేము కన్సిడర్ చేయమంటున్నారు. ఓకే, జనరల్ కండిషన్స్ ఓకే అండి, మామూలుగానే ఉంటాయి. అన్నిటికీ కూడా మనం చెప్పుకున్నాము. ఏ విధంగా అప్లై చేయాలంటే మనమైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లాగాను అవర్ వెబ్సైట్ క్యారియర్స్ careers.ntpc.co.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే లేదంటే www.ntpc.co.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫీజు అయితే 300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, అలాగే ఫీమేల్స్కి, క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే ఉండదు, గమనించండి. ఫీ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో ఉంటుందన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ది అప్లికేషన్ ఫీ అన్నారు. మీరు ఈ అకౌంట్ నెంబర్లో వాళ్ళ అకౌంట్ నెంబర్ అయితే ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్ నెంబర్లో మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట పేయింగ్ స్లిప్. ఆ తర్వాత ఆ పేయింగ్ స్లిప్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు అది మాకు అడుగుతుంది అనమాట. అదేవిధంగా ఆన్లైన్ మోడ్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఫీజు ఆన్లైన్ మోడ్ ద్వారా, అంటే మీరు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు, రూపే లేదా క్రెడిట్ కార్డు ద్వారా కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ప్రింటర్ అందుబాటులో ఉంటే ఆ పేమెంట్ చేసేటప్పుడు దాన్ని ప్రింట్ తీసుకోండి, ఎందుకంటే అది కూడా అవసరం అవుతుంది అప్లోడ్ చేయడానికి. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత అది రిటర్న్ రాదు అని చెప్తా ఉన్నారనమాట. మనకు ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి, ఖచ్చితంగా మనకైతే ఎగ్జిక్యూటివ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా మనకు క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇది చూసుకోండి. గ్రాడ్యుయేట్ డిగ్రీని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అలాగే విత్ డిప్లొమా ఆర్ పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే డిగ్రీలు కానీ పీజీ కానీ ఇది ఖచ్చితంగా చదివి ఉండాలండి. పీజీ డిప్లొమా కానీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది. మిగతా వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదని వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా కంప్లీట్ మీకు వివరాలు కావాలంటే కూడా కామెంట్లో పెట్టండి. నేను మీకు పూర్తి వివరాలు నాకు తెలియకపోతే కూడా తెలుసుకొని చెప్తానండి. వీడియో కనుక మీకు నచ్చినా నచ్చకపోయినా చూడండి. ఉద్యోగ ఖాళీలే మనం ఇస్తున్నాము, అందులో తప్పేం లేదు. మీకు ఉపయోగపడకపోయినా మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయండి. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్స్ ఎవరు నచ్చకపోవడం అంటే అదే అర్థం అనమాట. మనకు అవసరం లేదు అనుకుంటారు. సో ఈ వీడియో మనకు ఉపయోగపడదు అనుకున్నప్పుడు కనీసం మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారు ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్తే.